లత ఓకేనే జాబ్ వచ్చిందా? ఓ కంగ్రాట్స్ చెప్పు వాడికి. సరే సరే బాగున్నాడు. ఓకే అమ్మ మళ్ళీ చేస్తా. బాయ్. ఎవరే అమ్మా ఫోను? పిన్ని ఫోన్ చేసిందిరా, తమ్ముడికి జాబ్ వచ్చిందట. మరి నీ సంగతి ఏంటి? వస్తుంది నాకు కూడా జాబు. వాంది జాబు. నేను సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నా. నాకు ఇంకొక సంవత్సరం పడుతుంది. ఎందుకు మీరు ప్రెషర్ పెడుతున్నారు? సంవత్సరం తర్వాత నాకు కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్ కొడతా, నాకు కూడా జాబ్ వస్తుంది. ఎన్ని రోజులు రా ఇంకా? నీకంటే చిన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుంది. నువ్వేమో సివిల్స్ అన్నీ ఎన్ని రోజులు అవుతుంది చెప్పబట్టి. ఎన్నాళ్ళు మాకు కూడా ఓపిక ఉండాలి కదా ఎదురు చూడడానికి. చూస్తున్నారా నేను అసలు నీకు జాబ్ వచ్చేది? చెప్తే మా మాటవేమో వినవు. ఒరే నాన్న, నువ్వు బీటెక్ అంటే బీటెక్, మాస్టర్స్ అంటే మాస్టర్స్, సివిల్స్ అంటే సివిల్స్ అన్నీ చేయించాం కదా. నీ మాట వింటున్నాం కదా మేము. కనీసం నీకు ఒక జాబ్ తెచ్చుకొని నువ్వు మేము చెప్తే సంతోషపడే టైం ఎప్పుడు ఇస్తావురా మాకు? సివిల్స్ అనే తిరుగుతున్నావు ఇన్నాళ్ళ నుంచి. ఎన్నాళ్ళు ఎదురు చూడ్డాం రా మేము నీకోసం. కాదే, నేను ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి సివిల్స్ కోసం అని ప్రిపేర్ అవుతున్నా. 4 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. బయట ఉద్యోగాలే వస్తలేవు. నాకు 4 సంవత్సరాలు గ్యాప్ పెట్టుకొని ఉద్యోగం ఎవరిస్తారు చెప్పు? ఒక్క సంవత్సరం ఆగుతా అయిపోతాయి కదా, సివిల్స్లో ర్యాంక్ కొట్టి నాకు కూడా ఉద్యోగం వస్తుంది. ఒరే నాన్న, నీకంటే చిన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుంది. నీకేమో ఎన్నాళ్ళు ఎదురు చూసినా జాబ్ రావట్లేదు. పిన్ని నాకు ఎప్పుడో చెప్పింది ఒక చోట ఉందని. నేను చెప్పిన మాట వింటావా మరి నువ్వు? సరే వింటనే, చెప్పు. హైదరాబాద్లో అజా కోడింగ్ ట్యూటర్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అక్కడికి వెళ్తావా ఇంటర్న్షిప్ తీసుకోవడానికి? మరి అక్కడ పోతే ఎక్స్పీరియన్స్ లేనిది ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి పోయినా ఉద్యోగం ఇయ్యరే. మీకు చెప్తే అర్థం కాదు. ఒక్కసారి నా మాట వింటావారా నువ్వు? అజా కోడింగ్ ట్యూటర్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఇచ్చి గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళు జాబ్ ఇస్తున్నారట. ఒక్కసారి వెళ్ళి చూస్తావా మరి? సరే అమ్మా, నువ్వు ఆ కంపెనీ డీటెయిల్స్ కనుక్కో. ఇద్దరం వెళ్దాం, నేను అక్కడ జాయిన్ అవుతాను. ఓకే నాన్న, నేను ఇప్పుడే పిన్నికి కాల్ చేస్తా. తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వస్తా. పిన్ని నేను కలిసి వచ్చి. సరే అమ్మా. ఓకే. హలో. మమ్మీ, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వచ్చా. మంచిగా అనిపిస్తున్నాయి మమ్మీ. నువ్వు చెప్పిన మాట విని అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయినాను కదా. ప్రిపేర్ అవుతున్నా. వాళ్ళు రోజు పిఓసీలు ఇస్తారు, టాస్క్లు అసైన్ చేస్తారు. మళ్ళీ మేము వెళ్ళే ముందు మళ్ళీ మొత్తం చెక్ చేస్తారు మేము ప్రిపేర్ అయినామా లేదా అని. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పుతారు వాళ్ళే. అమ్మా, నాది ఇంటర్న్షిప్ అయిపోయింది కదా. ఇప్పుడు క్లయింట్కు ఇంటర్వ్యూ కోసం అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. తొందరలో నేను కూడా ప్లేస్ అయిపోతా. ఇప్పుడు రాలేనమ్మా, ఇంటికి రాలేను. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వీళ్ళు ఇంటర్వ్యూస్ పెడుతున్నారు కదా. ఒక్కసారి ఒక క్లయింట్కి డిప్లాయ్ అయిపోగానే క్లయింట్ లొకేషన్కి వెళ్ళే ముందు వచ్చి వెళ్తాను. ఓకే అమ్మా, తప్పకుండా మా ఫ్రెండ్స్ కూడా చెప్తే ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని కూడా టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చి అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి నాలాగా మంచిగా జాబ్స్ తెచ్చుకోమని చెప్తాను. సరే అమ్మా.